డైలీ టేస్ట్ ది డైలీ. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నమస్తే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రెండు ముఖ్యమైన అంశాలు. అందులో మొట్టమొదటిది కానిస్టేబుల్ నియామకం. ఈ కానిస్టేబుల్ నియామకం చాలా సంవత్సరాల తర్వాత జరగడం, అది కూడా ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం వాళ్ళిద్దరి ఆధ్వర్యంలో నియామక పత్రాలు జారీ చేయటం. దాంతోపాటుగా రెండవది భారతీ సిమెంట్స్కి సంబంధించి ఆ సున్నపు రాయి లీజు, అది ఏదైతే ఆ కేటాయించి ఉన్నాయో వాటిని రద్దుకు సంబంధించి ప్రభుత్వం నోటీసులు జారీ చేయటం. మరి దానికి 15 రోజుల్లో వివరణ ఇవ్వాలి అని చెప్పేసి అనడం కూడా జరిగింది. ఈ రెండు అంశాలపైన మనతో చర్చించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాయేష్ అఫ్సాన్ గారు. రాయేష్ గారు నమస్తే అండి. నమస్కారం సార్, ముందుగా కానిస్టేబుల్ యువతకి ఎటువంటి సందేశం? ఎందుకంటే ఇప్పటికీ ప్రభుత్వ ఉద్యోగాల కోసం చాలామంది కోచింగ్లు తీసుకుంటూ ఉన్నారు ఏళ్ల తరబడి. కానీ ఆ రిక్రూట్మెంట్ అనే ప్రక్రియ మాత్రం అంతంత మాత్రంగానే కొనసాగుతూ ఉన్న తరుణంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 6,000 మందిని రిక్రూట్ చేసుకోవడం అంటే సాదాసీద వ్యవహారం కాదు. దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు వాస్తవంగా 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు 26,000 పోలీసు వేకెన్సీస్ ఉన్నాయి. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా ఆ 26,000 వేకెన్సీస్ని భర్తీ చేస్తానని చెప్పని అష్యూర్ చేశారు. ఆ చేసిన ఆయన 2022లో, అంటే 2019 మే 30 ఆయన ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపడితే 2022 నవంబర్లో నోటిఫికేషన్ విడుదల చేశారు. తర్వాత రాత పరీక్షలు నడిచినాయి, కానీ ఇక ప్రొసీజర్ ముందుకు పోలా. ఆ తర్వాత ఈలోపు కోర్టులో కొంతమంది ఛాలెంజ్ చేయడం జరిగింది. న్యాయ వివాదాలు తలెత్తినాయి. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ న్యాయ వివాదాల మొత్తాన్ని పరిష్కరించి వాళ్ళకి ఫిజికల్ టెస్టులు పెట్టి ఇవాళ రేపు 22వ తారీఖు నుంచి ట్రైనింగ్కి పంపిస్తా ఉన్నారు. 5,757 మంది ఎంపిక కావడం జరిగింది. అందులో 3,343 వచ్చేటప్పటికి సివిల్ కానిస్టేబుల్స్, 2,414 మంది ఏపీఎస్పీ కానిస్టేబుల్స్. ఈ 3,343 సివిల్ కానిస్టేబుల్స్లో కూడా 993 మహిళలు ఎంపికయ్యారు. 33% రిజర్వేషన్ కూడా. సో ఇప్పుడు ఈ ఎంపిక ప్రక్రియ ఇదంతా పూర్తయ్యి వాళ్ళకి నియామక ఉత్తర్వులు ఇవ్వడానికి నిన్న మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్లో ఒక గ్రాండ్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసి ఈ ఎంపికైన అభ్యర్థులు వారి కుటుంబ సభ్యులతో ఒక బహిరంగ సభ లాంటి కార్యక్రమం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారు, డీజీపీ గారి సమక్షంలో వాళ్ళకి ఆ నియామక ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, అలా ఆ నియామక ఉత్తర్వులు ఇచ్చే క్రమంలో వివిధ ప్రాంతాలకు సంబంధించిన 5 ఎంపిక కాబడ్డ అభ్యర్థుల ఏవీలు ప్రదర్శించారు. ఓకే. ఆ ఏవీలు చూస్తే ఒకరు పూర్తి ట్రైబల్ ఏరియా నుంచి వచ్చిన అభ్యర్థి, అల్లూరు జిల్లా నుంచి ట్రైబల్ ఏరియా నుంచి వచ్చిన అభ్యర్థి. ఒక అమ్మాయి కంప్లీట్ ఎస్సీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన కౌలు రైతు కుమార్తె. ఓకే. ఇంకొక అమ్మాయి మైనారిటీ. ఆ అమ్మాయికి చిన్నతనంలోనే పెళ్లి చేశారు. 8 సంవత్సరాలు కొడుకున్నాడు. అచ్చా. అమ్మాయి ఎంఎస్సి బీఈడి చదివింది. సూపర్. ఇలా 5 కథలు, డిఫరెంట్ ప్రొఫైల్స్, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చారు. వాళ్ళు పట్టుదలతోటి చాలామంది ఇవి అయ్యేవి కాదు, పెట్టే కాదు అని చెప్పని హ్యూమిలేట్ చేసే ప్రయత్నం చేస్తున్నా. అవును. గుంటూరు సంబంధించిన ఒక కుర్రాడు ఉన్నాడు. అతనికైతే చాలాసార్లు అతను అంతకు ముందు కూడా చాలా ఎగ్జామ్స్ ప్రయత్నం చేసి ఫెయిల్ అవుతూ వచ్చాడు. అటువంటి ఆ కుర్రాడు కూడా ఇప్పుడు ఈ ఎంపికలో ఎంపిక అవటం జరిగింది. వాళ్ళ 5 స్ఫూర్తివంతమైన ఆ కథలు విన్న తర్వాత నాకు కూడా ఒక పాత జ్ఞాపకం ఒకటి గుర్తుకొచ్చింది. ఓకే. మా విలేజ్లో అప్పటికి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి రావిపాటి నాగయ్య గారు అని చెప్పని ఒక ఆయన మా విలేజ్కి సంబంధించిన ఆయన డిఎస్పీ హోదాలో రిటైర్ అయ్యి ఉన్నారు తప్ప చాలా పెద్ద ఆయన. బహుశా అసలు నాకు కూడా తెలియని
జనరేషన్ ఆయన. ఓకే. ఆయన ఉద్యోగం వచ్చిన తర్వాత మా ఊరు నుంచి వెళ్ళిపోయారు. గుంటూరులో సెటిల్ అయిపోయి రిటైర్ అయిపోయి అక్కడే సెటిల్ అయిపోయారు ఆయన. ఓకే. ఆ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్కి ఎవరు మీ ఎంపిక ఊర్లో కాలా. ఎవరు లేరు. ఓకే. అసలు ప్రయత్నం కూడా ఎవరు చేయలేదు. చేయలే. ఆ క్రమంలో స్కూల్లో నాకు జూనియర్ చుండూరు రవీంద్ర అని చెప్పని ఒక అతను మొట్టమొదటిగా కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యాడు. ఆ తర్వాత ఇంకొక 4-5 సంవత్సరాల తర్వాత 2000 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు పోలీస్ కానిస్టేబుల్ ఎంపిక నోటిఫికేషన్ విడుదలైంది. అప్పుడు ఏంటంటే ఏ జిల్లాకు ఆ జిల్లా, ప్రతి ఈ జిల్లాలో ఈ 5 కిలోమీటర్ రన్నింగ్ తోటి స్క్రీనింగ్ బిగిన్ చేసేవాళ్ళు ఫిజికల్గా వాళ్ళని. తెల్లారుజామున 5 గంటలకి గుంటూరు లార్డ్ సెంటర్ నుంచి జేకేఎస్ కాలేజీ దాటిన దాకా 5 కిలోమీటర్ రన్నింగ్ చేయాలి అభ్యర్థులందరూ. డిసెంబరు 2వ వారంలో. ఆ రోజుల్లో ఇప్పుడున్నంత ఇండివిజువల్ వెహికల్స్ లేవు. చాలామంది ఈ కానిస్టేబుల్కి ప్రయత్నం చేసేవాళ్ళు పేద, దళిత, బలహీన వర్గాలకు సంబంధించిన కుర్రాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళకి ఆ రోజు ఇంతటి ఎఫర్డబిలిటీ కూడా లేదు. అవును. పైగా ఆర్టీసీ బస్సులే ప్రధాన ట్రాన్స్పోర్ట్ ఆ రోజుల్లో. ఇప్పుడున్న ఆటో సౌకర్యాలు కూడా లేవు. ఇప్పుడు ఊరికి 10-25 ఊరు స్థాయిని బట్టి ఆటోలు ఉన్నాయి. అవును. ఆ రోజుల్లో ఆ ఫెసిలిటీ కూడా లేదు. నేను అప్పటికే 5-6 సంవత్సరాల నుంచి మా ఊర్లో స్థానికంగా నేను నాయకత్వం వహిస్తా ఉన్నా. గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఉండేవాడిని. సహజంగా నాకప్పుడు 2000 అంటే 31 years ఏజ్. ఏదైనా చదువులకు సంబంధించిన సలహాలు కానీ, లేదు వాళ్ళని ఏదైనా కాలేజీలో అడ్మిషన్స్ కోసం కానీ, తర్వాత ఇట్లాంటి అవసరాలు ఏదైనా ఉన్నా, లేదు వాళ్ళు ఏదైనా ఫోన్ చేసుకోవాలన్నా మా ఇంటికి వచ్చేవాళ్ళు. ఓకే. మా ఇల్లు ఫ్రీ యాక్సెస్. ఎవరైనా సరే రాయేష్ అన్న ఉన్నాడు వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్పని మా ఇంటికి వచ్చేసేవాళ్ళు. అటువంటి పరిస్థితిలో కొల్లూరు తిరుపతిరావు అని చెప్పని మా ఊరు పల్లెలో ఎస్సీ అబ్బాయి, తను అప్పటికి గ్రాడ్యుయేట్ అయి ఉన్నాడు. తర్వాత కావూరు నాగ సురేష్ అని చెప్పని మాకు దూర బంధువులు ఊళ్ళో. కూచిపూడి కిషోర్ అని ఇంకొక అబ్బాయి కూడా 5 కిలోమీటర్కి వెళ్ళే ప్రయత్నంలో ఉన్నాడు అప్పుడు. వీళ్ళిద్దరు నా దగ్గరికి వచ్చారు. అన్న ఎర్లీ మార్నింగ్ 5 కల్లా లార్డ్ సెంటర్లో ఉండాలి. 5కి లార్డ్ సెంటర్ బిగిన్ అవుద్ది అంటే అట్లీస్ట్ 4:30కి అక్కడ ఉండాలి. డిసెంబరు 2వ వారం. ఎట్లుంటది వాతావరణం? అవును, ప్రయత్నించాలి. సరే నేను తీసుకెళ్తానని చెప్పా. మరుసటి రోజు మార్నింగ్ 3:30 కల్లా బయలుదేరారు. ఓకే. వాళ్ళిద్దరిని నా బైక్ మీద ఎక్కించుకొని మెయిన్ టైంలో నేను అక్కడ చేర్చి వాళ్ళ 5 కిలోమీటర్ పూర్తి చేసుకున్నాక మళ్ళీ వెనక్కి తీసుకొచ్చాను నేను. కొల్లూరు తిరుపతిరావు సివిల్కి సెలెక్ట్ అయ్యాడు. నాగ సురేష్ ఏపీఎస్పీకి సెలెక్ట్ అయ్యాడు. సూపర్. మీరు తీసుకెళ్ళి ఇద్దరు సెలెక్ట్ అయ్యారు. నేను నా బైక్ మీద వచ్చిన ఇద్దరు సెలెక్ట్ అయ్యారు. నాతో రాకున్నా కూచిపూడి కిషోర్ అని ఉన్నాడు కదా, తను కూడా ఏపీఎస్పీకి సెలెక్ట్ అయ్యాడు. సో ఒకేసారి మా ఊరికి సంబంధించి 3 వచ్చినాయి. 2 ఎస్సీలు, 1 ఓసీ జనరల్. ఇది చూసిన తర్వాత పల్లెలో మిగిలిన కుర్రాళ్ళలో కూడా ఆల్రెడీ చుండూరు రవీంద్ర ఒకడు ఉన్నాడు, వీళ్ళు ఒక 3 వచ్చున్నారు. ఇది చూశాక మిగిలిన కుర్రాళ్ళలో కూడా మనం కూడా ఇలా పొందడానికి ఆస్కారం ఉంది అని కొంత స్ఫూర్తి కలిగింది. నాకున్న అవగాహన మేరకు, ఎందుకంటే నేను 22 years ఇటు వచ్చేసి దాదాపుగా కుర్రాళ్ళందరూ నాతో కాంటాక్ట్లోనే ఉంటారు. ఆ ఉన్న సమాచారం మేరకు ఆ తర్వాత ఈ 4 కాక, అంటే రవీంద్ర ఈ 3 కాక ఇంకొక 5 డిపార్ట్మెంట్లో ఉన్నారు. ఎస్సీ కుర్రాళ్ళు 6 ఎస్సీ కుర్రాళ్ళు సెలెక్ట్ అయ్యారు. ఓకే, వెరీ గుడ్. ఇంకొక ఎస్టీ, మా ఊర్లో 3-4 ఎస్టీ ఫ్యామిలీస్ ఉన్నాయి. అందులో నుంచి ఇంకొక అబ్బాయి సెలెక్ట్ అయ్యాడు. అంటే ఒక చుండూరు రవీంద్ర ఎంపిక జరిగిన తర్వాత అతని నుంచి స్ఫూర్తి పొంది ఇవాళ ఒక 2000 జనాభా ఉన్న విలేజ్లో 10 మంది కానిస్టేబుల్ ఉన్నారు. వాళ్ళు సివిల్ కానీ ఏపీఎస్పీ కానీ. అయితే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం ఏంటి అంటే, వీళ్ళ కుటుంబాల స్థితిగతులన్నీ నాకు తెలిసిందే. వాళ్ళ నాన్న పరిస్థితి ఎట్లా ఉండేది, వాళ్ళ తాత పరిస్థితి ఎట్లా ఉండేది కూడా నాకు తెలిసిందే. పల్లెటూరు కదా అందరం. అవునవును. సో ప్రధానంగా రైతు కూలీలు. అటువంటి కుటుంబాలు వీళ్ళకు ఉద్యోగాలు దక్కిన తర్వాత వీళ్ళ స్థితి మెరుగుపడటమే కాదు, వాళ్ళ పిల్లలు ఇవాళ వీళ్ళకన్నా మెరుగ్గా
మెరుగైన position. చదువులు చదువుకుంటా ఉన్నారు, మంచి పొజిషన్లో మెరుగైన అవకాశాలు అందుకుంటా ఉన్నారు. సూపర్. సో ఆ నిన్నటి ఐదుగురి ఆ స్ఫూర్తివంతమైన కథలు విన్న తర్వాత ఐదుగురు కూడా చాలా పేదరికం నుంచి వచ్చిన వాళ్ళే. అవును. ఈ 10 మంది కళ్ళ ముందు నాకు అనుభవం కనిపిస్తున్న నేపథ్యంలో నేను చెప్పగలిగేది ఏంటి అంటే, ఇవాళ నిన్న ఎంపిక కాబడిన 5,757 మంది వాళ్ళ నుంచి కూడా ఇంకా కొన్ని వేల మంది స్ఫూర్తి పొందడానికి ఆస్కారం ఉంటుంది. రైట్. ఇవాళ ఒక ఉద్యోగం సామాజిక భద్రత కల్పిస్తుంది, ఆర్థిక స్థిరత్వం ఇస్తుంది, అవును. సమాజంలో గౌరవం కలిగిస్తుంది. అది ఒకప్పుడు కానిస్టేబుల్ అంటే హాఫ్ నిక్కరేసుకొని అవును. పై అధికారుల దగ్గర విపరీతమైన హైరార్కీ మెయింటైన్ చేస్తూ కూరగాయలు లేటం ఒక రకంగా బాధ ఉండేది అప్పుడు. అంటే ఆ సబార్డినేట్ సిబ్బందిని కట్టు బానిసలుగా చూసే నేపథ్యం ఒకప్పుడు ఉండేది. అవును. కానీ ఇవాళ లేదా కానిస్టేబుల్ కూడా నిన్న చూసాం మనం. ఆ ఎంపిక కాబట్టి పరిచయం కాబట్టి ఆ ఐదుగురు కూడా బిఎస్సి, బీటెక్, ఎంఎస్సి ఈ స్థాయి చదువులు గ్రాడ్యుయేషన్ ఉంది వాళ్ళకి. మినిమం గ్రాడ్యుయేషన్. మరి అంత చదువుకొని అటువంటి పాలిష్డ్ యంగ్స్టర్స్ ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత డెఫినెట్గా వాళ్ళలో సామాజిక స్పృహ ఉంటుంది. అవును. వాళ్ళు ఎదుగొచ్చిన ఆ కష్టాలు, వాళ్ళు చూసిన కన్నీళ్లు, కెరీర్లో వాళ్ళు ఎదుర్కొన్న వాళ్ళ తల్లిదండ్రులు ఎదుర్కొన్న అవమానాలు ఇవన్నీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నప్పుడు డెఫినెట్గా సోషల్ కాన్షియస్నెస్ తోటి వాళ్ళు ఉండగలుగుతారు. ఇది 100% ఒక ఆరోగ్యకర పరిణామం. అందువల్ల ఏంటంటే నేను మా విలేజ్ అనుభవం ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఇవాళ ఈ 5,757 మంది కూడా వివిధ గ్రామాలకి, వివిధ ప్రాంతాలకి సంబంధించిన వాళ్ళు, అవును. వివిధ ఆర్థిక నేపథ్యాల నుంచి, వివిధ కుటుంబ నేపథ్యాల నుంచి వచ్చిన వాళ్ళు. వీళ్ళు వాళ్ళకి ఎదురైన సవాళ్ళని అధిగమించి అవకాశాలు దక్కించుకోవటమే కాకుండా ఆయా గ్రామాల్లో వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో కూడా స్ఫూర్తి నింపగలుగుతారు. అవును. మరింత మంది ఈ రంగంలోకో లేదు వీళ్ళు పోలీసు ద్వారా అవకాశం పొందితే మనం ఇంకొక ప్రభుత్వోద్యోగం దక్కించుకోవడానికి ఆస్కారం ఉంది, లేదు ప్రభుత్వోద్యోగం కాకుంటే ప్రైవేట్ రంగంలో అయినా సరే ఇంకొక మెరుగైన ఉపాధి అవకాశం పొందడానికి ఆస్కారం ఉంది అని చెప్పని ఈ స్ఫూర్తితోటి వాళ్ళ కెరీర్ మౌల్డ్ చేసుకోవడానికి 100% ఆస్కారం ఉంటుంది. రైట్. కాబట్టి ఏంటంటే మొట్టమొదట వీళ్ళ కుటుంబాలకి ఒక స్థిరత్వం వస్తుంది. వాళ్ళు ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందుల నుంచి వాళ్ళు బయటపడగలుగుతారు. అదే సందర్భంలో నేను చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పటి వరకు 2012 నుంచి పాస్ట్ 13 yearsగా ట్రైనీ కానిస్టేబుల్స్కి 4,500 మాత్రమే స్టైఫండ్ ఇస్తూ ఉండేవారు. నిన్న హోంమంత్రి గారు 4,500 మాత్రమే 13 సంవత్సరాలుగా స్టైఫండ్ దక్కుతా ఉంది, దీన్ని ఏదైనా పెంచితే బాగుంటుందని చెప్పని చెబితే అప్పటికప్పుడు ఆ డయాస్ మీదే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో, హోంమంత్రి గారితో చర్చించిన చంద్రబాబు నాయుడు గారు ఎకాఎకిన దాన్ని 12,500కి పెంచుతూ నిన్న అప్పటికి ప్రకటన చేసేశారు. ఆ ప్రకటన ఆయన చేస్తుంటే అక్కడ హాజరైన 5,757 మంది అభ్యర్థులు వారి కుటుంబాలతో కూడా కేరింతలు కొడతా సంతోషం వ్యక్తం చేశారు. 8,000 పెంచారు ఒకేసారి. 13 సంవత్సరాలకు వాళ్ళకి 4,500. వాళ్ళు ఆ 4,500కే సిద్ధపడి అంటే అపాయింట్మెంట్ లెటర్స్ తీసుకోవడానికి వచ్చారు. అవును. కానీ వాళ్ళు ఊహించని జాక్పాట్ అన్నమాట ఇది. డెఫినెట్గా ఇవాళ వాళ్ళ కుటుంబ ఆర్థిక స్థితిగతులు బాగుంటే వాళ్ళు ఇంకొకరి దగ్గరికి వెళ్ళి చేయాల్సిన అవసరం ఉండదు. అవసరం లేదు. వీళ్ళు ఇంకోళ్ళ ధైర్యం ఇస్తారు కూడా. కాబట్టి ఏంటంటే 100% వాళ్ళ బాధ్యతని గుర్తు చేస్తూ, వాళ్ళ అవసరాన్ని గుర్తిస్తూ ప్రభుత్వం కూడా వాళ్ళ జేబు బాగుంటే, వాళ్ళ కుటుంబ ఆర్థిక స్థితిగతులు బాగుంటే వాళ్ళు సమాజానికి మెరుగైన సేవ చేయడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పని ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయం. ఇదే సందర్భంలో నా ఉద్దేశం అయితే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఎదుర్కొంటున్న వనరుల కొరత ఒకటి, రెండోది మానవ వనరుల కొరత. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎంపిక కాబడ్డ 5,757 మంది కూడా ప్రస్తుతం ఉన్న వేకెన్సీస్ దృష్ట్యా చూసినప్పుడు ఇన్సఫిషియెంటే. అవును. కాబట్టి ప్రభుత్వం కొంచెం బోల్డ్గా నిర్ణయం చేసి వీళ్ళ టెన్యూర్లోనే ఇంకొక మాసివ్ మెగా రిక్రూట్మెంట్కి డ్రైవ్కి కనుక పూనుకుంటే ఇంకో 10,000 మందినో 15,000 మందినో పోలీస్ డిపార్ట్మెంట్ స్ట్రెంగ్తన్ అవుద్ది. రైట్. ఎందుకంటే ఇవాళ సరైన మానవ వనరు లేక వాళ్ళకి పనిభారం పెరిగిపోయి ఆరోగ్య సమస్యలు తలెత్తుతా అలా తలెత్తినప్పుడు వాళ్ళ పనితీరు కూడా తగ్గిపోతా ఉంటుంది. అంత ఎఫిషియెంట్ చేయలేరు. కాబట్టి వాళ్ళు సమర్థంగా పనిచేయడానికి మొట్టమొదట వాళ్ళకి పనిభారం తగ్గించడానికి వీలైనంత
ఎక్కువ సిబ్బందిని రిక్రూట్ చేయాల్సిన అవసరం ఉంది. రైట్. అదనంగా సిబ్బందిని రిక్రూట్ చేయవసరంలా. ఉన్న వేకెన్సీస్ని భర్తీ చేస్తే చాలు. ఇప్పుడు 10 మంది పని చేసిన దగ్గర ఇప్పుడు 3 రిటైర్ అయిపోతే అదే 10 మంది పని 7 అటెండ్ అవ్వాలి అని అంటే ఆ 7కి బడ్డెన్గా మారుతుంది. ఆ 7కి బడ్డెన్గా మారినప్పుడు వీళ్ళు కూడా సీనియర్లు అయి ఉన్నప్పుడు వీళ్ళకుండే హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఫిట్నెస్ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని యంగ్ టాలెంట్ని ఇవాళ వీలైనంత ఎక్కువగా పోలీస్ డిపార్ట్మెంట్లోకి రిక్రూట్ చేయడంలో ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పని కోరుకుంటా ఉన్నా. వీలైనంత త్వరగా ఒక 10,000 మందికో 15,000 మందికో ఒక మెగా ఎలా అయితే 16,300 టీచర్ ఉపాధ్యాయ నియామకాలకి మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి దాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారో అదే విధంగా ఇవాళ ఇది జగన్మోహన్ రెడ్డి నుంచి వారసత్వంగా వచ్చిన రిక్రూట్మెంట్ డ్రైవ్. ఇది వీళ్ళదంటూ ఒక రిక్రూట్మెంట్ డ్రైవ్ త్వరగా టేకప్ చేయాలని చేస్తారని చెప్పని ఆశిద్దాం. రైట్. ఇక దాని తర్వాత ఈ భారతీయ సిమెంట్స్కి సంబంధించి ఈ సున్నప్రాయ లీజు, ఆ లీజు రద్దు అని చెప్పేసి ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. మరి దానిపైన వివరణ కూడా ఇవ్వాలని చెప్పేసి 15 రోజులు సమయం ఇచ్చింది. అసలు ఏం చేశారు, ఆ లీజులు రద్దు చేయడానికి గల కారణాలు ఏంటంటారు? ఇప్పుడు వాస్తవంగా ఇప్పుడు టీడీపీలో ఉన్నారు సి రామచంద్రయ్య గారు. వాస్తవంగా ఆయన టీడీపీ సీనియర్ నాయకుడు, టీడీపీ ఫార్మర్ రాజ్యసభ మెంబరు. అవును. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీలో చేరి ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనమైనాక కొన్నాళ్ళు కాంగ్రెస్ లో కొనసాగి ఆ తర్వాత వైసీపీలోకి వెళ్ళి మళ్ళీ తిరిగి సొంత గుట్టికి తెలుగుదేశం పార్టీకి చేరారు. ఆ రామచంద్రయ్య గారి సోదరుడికి సంబంధించిన రఘురామ్ సిమెంట్స్ అనే కంపెనీకి సున్నప్రాయ గనులు కేటాయింపు జరిగాయి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రఘురామ్ సిమెంట్స్ ఆయన టేక్ ఓవర్ చేశాడు. ఓకే. వాళ్ళతోటి ఏ లావాదేవీలు జరుగుతున్నారు ఆ రఘురామ్ సిమెంట్స్ ని వీళ్ళు టేక్ ఓవర్ చేశారు. టేక్ ఓవర్ చేసిన తర్వాత దానికి భారతీయ సిమెంట్ అని పేరు మార్చారు. అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే భారతీయ సిమెంట్ అని పేరు మార్చారు. రఘురామ్ సిమెంట్ భారతీయ సిమెంట్ కంపెనీ ఎస్టాబ్లిష్ అయింది. ఈ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత 2015 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త సవరణ జీవో తీసుకొచ్చారు. ఓకే. మేజర్ మినరల్స్ ఏదైనా సరే వేలం ద్వారానే కేటాయింపు జరగాలి. వితౌట్ ఆక్షను ప్రభుత్వ పరంగా మేము లీజుకి ఇచ్చేస్తున్నాము అని చెప్పి ఎలా చేయడానికి సాధ్యం కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రఘురామ్ సిమెంట్స్ నుంచి ఈ భారతీయ సిమెంటు అంటే రఘురామ్ సిమెంట్స్కి ఆ రోజుల్లోనే 2,300 ఎకరాల వరకు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం గనులు కేటాయింపులు చేసింది. ఆ చేసిన దాంట్లో ఒక 400 పైగా ఎకరాలు నాణ్యమైన సున్నప్రాయ కాదు అని చెప్పని వాళ్ళు డ్రాప్ చేసుకున్నారు. మిగిలిన 1700-1800 ఎకరాలు వాళ్ళ కింద ఉన్నాయి. అందులో 744 ఎకరాలు ప్రత్యేకంగా అంటే దాని ఆ లీజ్ కేటాయింపులు అంటే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా మేము కంపెనీని కొనేసాం కాబట్టి లీజ్ కూడా యాజ్ యూజువల్గా ట్రాన్స్ఫర్ అవుద్ది అని చెప్పని ఆశించిన విధంగా ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ కానప్పుడు ప్రభుత్వాన్ని అప్రోచ్ అయ్యి వాళ్ళు ఆ లీజు అంటే వాళ్ళు కేటాయింపులు చేయించుకోవాలి. ఆక్షన్ అంటే వెసులుబాటు కేంద్ర ప్రభుత్వం కల్పించినప్పుడు దాంట్లో పాల్గొని అవసరమైతే అక్కడ ఉన్న మిగిలిన బిడ్డర్స్ని మాది ఆల్రెడీ కంపెనీ ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి మీరు పోటీకి రాకండి ఏదో ఒక రకంగా వాళ్ళని కన్విన్స్ చేసుకొని లీజులు కేటాయింపులు చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రయత్నం ఏం చేయకపోగా 2017 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు మీరు ఆక్షన్లో లీజులు పొందలేదు కాబట్టి ఈ లీజులు ఎందుకు రద్దు చేయకూడదు అని చెప్పని ఒక నోటీసు ఇవ్వడం జరిగింది 2017లో. ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దాని మీద కోర్టుకు వెళ్ళారు. కోర్టులో తాత్కాలికంగా వాళ్ళకి స్టేటస్ కో దక్కింది. వాళ్ళ పరిశ్రమ యథావిధిగా కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో 2021 సంవత్సరంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే ఈ లీజులు పునరుద్ధరించుకునే ప్రయత్నం చేసింది. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఈ భారతీయ సంస్థ యాజమాని జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతి ముఖ్యమంత్రిగా తానుండి తన సొంత కంపెనీకి గనులు కేటాయించుకునే సందర్భంలో పారదర్శకంగా కేటాయింపు చేసుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. ఇవాళ ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో కాలేదు అని చెప్పని
ఆ గనుల కేటాయింపు రద్దు చేయాలి అని చెప్పని ప్రభుత్వం సంకల్పించింది వాస్తవమే, ఒప్పుకుందాం మనం. కానీ ఇక్కడ గమనించుకుంటే జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్న హేమంత్ సోరెన్ గారు ఆయన కుటుంబానికి సంబంధించిన కంపెనీలకి ఆయనే గనులు కేటాయింపు చేసుకున్నాడు అని చెప్పని ఆయన్ని ముఖ్యమంత్రి హోదాలో ఉండగానే అరెస్ట్ చేశారు కదా, జైలుపాలు చేశారు కదా. మరి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి కూడా తానే ముఖ్యమంత్రిగా ఉండి ప్రొసీజర్ ఉల్లంఘించి దానికి కూడా ఎవరో రిటైర్డ్ జడ్జి చేత లీగల్ ఒపీనియన్ తీసుకున్నాము అని చెప్పని అడ్వకేట్ జనరల్ చేత ప్రభుత్వమే జీవో ద్వారా లీజు కేటాయింపు చేయొచ్చు అని చెప్పని ఒక లీగల్ ఒపీనియన్ తీసుకున్నాము అని చెప్పని దాన్ని సాగుగా చూపించి లీజు కేటాయింపు ఎలా చేసుకున్నారు? ఇప్పుడు చూసాం కదా మనం తిరుపతి పరకామణి కేసులో దొంగతనం కేసుని లోక్ అదాలత్లో రాజీ చేసిన ఆ జడ్జి కూడా ఇవాళ హైకోర్టు ముందు ప్రశ్నార్థకంగా నిలబడి ఉన్నాడు. అవును. అలాగే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఒక పాలసీ తీసుకొచ్చినప్పుడు దానికి భిన్నమైన లీగల్ ఒపీనియన్ ఇచ్చిన ఆ రిటైర్డ్ జడ్జి ఎవరు, నాటి అడ్వకేట్ జనరల్ ఎవరు, ఎలా ఇవ్వగలిగారు వాళ్ళు? అంటే కేంద్ర ప్రభుత్వ పాలసీకి భిన్నమైన లీగల్ ఒపీనియన్ ఇవ్వగలిగే ధైర్యం వాళ్ళు ఎలా చేయగలిగారు? జగన్మోహన్ రెడ్డి గారు నేనున్నా, నేను చూసుకుంటా, మీరు లీగల్ ఒపీనియన్ ఒకటి ఇచ్చేయండి, దీన్ని తడికిలాగా పెట్టుకొని ఈ తడికి రాయబారంతో దీన్ని అడ్డం పెట్టుకొని నేను కేటాయింపులు చేసుకుంటా అని చెప్పని వాళ్ళకి ఆ భరోసా ఇవ్వబట్టి ఆయనకు అనుకూలంగా వాళ్ళ లీగల్ ఒపీనియన్ ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకొని ఆయన కేటాయింపులు చేసుకున్నాడు. అలా చేసుకున్న క్రమంలో ఈయనకి మాత్రమే కాదు, ఇప్పుడు ఏసీసీ సిమెంట్ కంపెనీ ఉంది, అది ఇప్పుడు ప్రస్తుతం అదాని నియంత్రణలో ఉంది, వాళ్ళకి కేటాయింపులు చేశారు, రామ్కో గ్రూప్ కూడా కేటాయింపులు చేశారు. అంటే వాళ్ళకి కూడా లీజు ద్వారానే కేటాయింపులు చేశారు. కేంద్ర ప్రభుత్వ పాలసీకి భిన్నమైన నిర్ణయం తీసుకునే అధికారం, ఆ హక్కు ఎవరిచ్చారు వీళ్ళకి? అన్నిటికన్నా ముఖ్యంగా హేమంత్ సోరెన్కి ఒక చట్టం వర్తింపజేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఇంకో చట్టం ఎలా వర్తింపజేస్తారు? ఇవాళ ఇతని లీజుల రద్దు ఈ ప్రాసెస్ నడుస్తుంది సరే, ఆ నిర్ణయం తీసుకున్నందుకు జగన్మోహన్ రెడ్డిని శిక్షించాలి కదా. చాలా కేసులు ఉన్నాయి. హేమంత్ సోరెన్ కి ఏ చట్టం వర్తిస్తుందో అదే చట్టాన్ని వర్తింప చేయాలి కదా. ఇక్కడ ఇద్దరు ముఖ్యమంత్రులే, ఇద్దరు సొంత కుటుంబాలకి వాళ్ళ కుటుంబ సంస్థలకి ప్రయోజనం చేకూర్చుకునే నిర్ణయాలు అమలుపరిచారు. ఈయన దీనికి ఒక్కదానికే పరిమితం కాల. పల్నాడులో సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ అని చెప్పని ఇంకొక సిమెంట్ పరిశ్రమకి, అది కూడా పేపర్, ఇది ఇంకా ఫిజికల్ గా పరిశ్రమ రన్ అవుతా ఉంది, అది పేపర్ మీదే ఉంది. అవును, అది కూడా వీళ్ళ నాయన హయాంలోనే దానికి సున్నప్రాయ గనులు కేటాయింపు చేసుకున్నారు కానీ పరిశ్రమ ఎస్టాబ్లిష్ చేయలా. పరిశ్రమ ఎస్టాబ్లిష్ చేయలేదు అని చెప్పని 2014 తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీరు పరిశ్రమ ఎస్టాబ్లిష్ చేయట్లేదు కాబట్టి మీ కేటాయింపులు రద్దు చేస్తున్నామని చెప్పని రద్దు చేశారు. రద్దు చేస్తే దాని మీద కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నారు సరే, మరి కనీసం మీరు ముఖ్యమంత్రిగా ఉన్న రోజులైనా సరే ఆ పరిశ్రమ ఏర్పాటు కోసం ఆయన ప్రయత్నం చేశారా? ప్రయత్నం చెయ్యకపోగా ఏం చేశారు? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం లీజులు రద్దు చేసే కోర్టు నుంచి స్టే తెచ్చుకున్న తర్వాత తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత లీజు పీరియడ్ 30 సంవత్సరాలు ఉన్నదాన్ని 50 సంవత్సరాలకు పెంచుకున్నారు. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు రద్దు చేసిన లీజులు పునరుద్ధరించుకున్నారు. తర్వాత 30 ఏళ్ళు ఉన్న లీజ్ పీరియడ్ని 50 ఏళ్ళు చేసుకున్నారు. తర్వాత కృష్ణానది నుంచి నీటి కేటాయింపులు చేసుకున్నారు. అవును. అంటే ఇక్కడ ఆయన సంస్థకి ఆయనే ముఖ్యమంత్రిగా ఉండి ఆయనే కేటాయింపులు చేసుకున్నాడు, ఆయనే లీజులు ఇచ్చుకున్నాడు. వాళ్ళ హేమంత్ సోరెన్ చేసిన నేరం కన్నా ఇది ఎలా తక్కువ నేరం? ముఖ్యమంత్రిగా నీ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డావు అనేది స్పష్టం అవుతా ఉన్నప్పుడు అతని మీద మొట్టమొదటి క్రిమినల్ కేసెస్ ఫైల్ చేయాలి, అతన్ని జైల్లో పెట్టాలి. ఆ తర్వాత వాళ్ళ లీజుల రద్దు ప్రాసెస్ ఇవన్నీ తర్వాత సంగతి. హేమంత్ సోరెన్ని ఏ చట్టం ప్రకారం ఏ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు అని చెప్పని అరెస్ట్ చేశారో అందుకు భిన్నమైన నేరాలు జగన్మోహన్ రెడ్డిని తక్కువ చేయలా. అతను కూడా దానికి అనుకూలమైన నేరాలే చేశాడు. ఇక్కడ దానికి సమానమైన నేరాలే 1కి 2 చేశాడు. ఒక కేటాయింపుకే హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అరెస్ట్ అయినప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి కుటుంబం తాను అది ముఖ్యమంత్రిగా ఉండి తన సంస్థలకు ప్రయోజనం కల్పించుకున్నందుకు ఇక్కడతో ఆగిందా ఈ ప్రయోజనాలు కల్పించుకోవటం? ఇదే భారతి గారు జగతి పబ్లికేషన్స్ అండ్ ఇందిరా టెలివిజన్ కూడా ఆమె యజమానిగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి,
ఐఎన్డిపిఆర్ కమిషనర్ ఇప్పుడు విజయ్ అదే కుమార్ రెడ్డి, అడగబోతున్నా. తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి, ఉమ్, ఈ సంస్థలు జగన్మోహన్ రెడ్డి గారి సతీమణివి. అవును. 100 కోట్ల రూపాయల యాడ్ రెవెన్యూ ఉమ్. వాళ్ళకి నిబంధనలకి విరుద్ధంగా అవును. ఒక్క సంస్థకి అంటే 47% ఆఫ్ యాడ్ రెవెన్యూ వాళ్ళ దానికే జగన్మోహన్ కేటాయించారు. రెడ్డి గారి కుటుంబ యాజమాన్యంలో ఉన్న సంస్థలకి ప్రభుత్వం ద్వారా కేటాయింపులు చేశారు. ఇవాళ ప్రభుత్వం విజయ్ కుమార్ రెడ్డి మీద విచారణకు ఆదేశించింది. ఉమ్, విజయ్ కుమార్ రెడ్డి ఉల్లంఘన పాల్పడ్డది వాస్తవమే. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? అవును. లబ్ధి పొందింది భారతి కదా. అవును. ఇవాళ విజయ్ కుమార్ రెడ్డిని విచారణకు పిలిచిన సందర్భంలో అసలు లబ్ధిదారైన భారతిని ఎందుకు పిలవట్లా? ఉమ్, ముఖ్యమంత్రి హోదాలో ఉండి నీ ప్రభుత్వంలో నీ విభాగం నుంచి నీ కుటుంబ యాజమాన్యంలో ఉన్న సంస్థలకు ఈ రకమైన ప్రయోజనాలు చేకూర్చుకుంటున్నది స్పష్టంగా డాక్యుమెంట్ ఎవిడెన్స్తో కళ్ళ ముందు ఉంటే ఈ అంశాలని ఈ ప్రభుత్వం కూడా అసెంబ్లీ దృష్టికి కూడా వైట్ పేపర్ రూపంలో తీసుకొస్తే ఉమ్, ఇంకా ఎందుకు ఉపేక్షిస్తా ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి అంటే జాలి చూపిస్తా ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి సతీమణి అంటే ఏదోలే ఆడపడుచులే అని చెప్పని ఏమన్నా ఉదారత ప్రదర్శిస్తా ఉన్నారా? ఉమ్, 100,000 కోట్ల రూపాయల ప్రయోజనాలు తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని తన కుటుంబ సంస్థలకి కట్టబెట్టుకున్నాడు అని నిర్ధారణ అయితే, వాళ్ళ నాయన అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆయన సంస్థల్లోకి ప్రయోజనం కల్పించుకున్నాడు అన్నందుకే గతంలో సిబిఐ ఆయన అరెస్ట్ చేసింది కదా. అవును. ఇవాళ తానే ముఖ్యమంత్రిగా ఉండి ఉమ్, తన సంస్థలకి, తన కుటుంబ యాజమాన్యంలో ఉన్న సంస్థలకి ఇన్ని సందర్భాల్లో ప్రయోజనాలు చేకూర్చుకున్నందుకు లీజు రద్దు సంగతి తర్వాత ఉమ్, మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి ఉమ్, జైల్లో పెట్టి ఉమ్, ఆ తర్వాత మీరు లీజులు సావకాశంగా లీజుల రద్దు ప్రక్రియ కొనసాగించండి. ఆ, అంతేగాని లీజు రద్దు మీరు ప్రయత్నం చేస్తారు, అతను మళ్ళీ సుప్రీంకోర్టుకో ఇంకో కోర్టుకో వెళ్తాడు, మళ్ళీ దాని మీద ఈ నాన్సెన్స్ ఇది ఒక బాగానే ఉంటది. నిరంతర ప్రక్రియలాగా కొనసాగుతూ ఉంటది. ఉమ్, ఆల్రెడీ ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ అయినాయి కదా, చాలా మందికి ఎంప్లాయ్మెంట్ కలిగిస్తా ఉన్నాయి కదా, ప్రభుత్వానికి ట్యాక్స్ రెవెన్యూస్ వస్తున్నాయి కదా. ఉమ్, కాబట్టి మీరు ప్రభుత్వ పరంగా కొంత చూసి చూడనట్టు పోండి, లేదంటే ఇప్పుడు ప్రొసీజర్ ప్రకారం వాళ్ళు ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకుంటారనే ఈ మధ్యంతర వెసులుబాట్లు వాళ్ళకి దక్కుతాయి. ఉమ్, దానికన్నా ముందు అసలు ఈ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ నేరం మీద, ఉమ్, అధికారాన్ని ఈ విధంగా తన సొంత కుటుంబ అవసరాలకి వినియోగించుకున్న నేరం మీద, ఉమ్, రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం ఏమని చేశారు వీళ్ళు? భయము, పక్షపాతము, రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తామని అవును. రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేస్తారు. ఉమ్, మరి నువ్వు పక్షపాత ధోరణితో, రాగద్వేషాలతో నీ సతీమణి కంపెనీకి నీ అధికారాన్ని దుర్వినియోగం చేసి నీ నిర్ణయాధికారంతో నువ్వే గనులు కేటాయింపులు చేసుకున్నావు, ఉమ్, నువ్వే యాడ్ రెవెన్యూలు కట్టబెట్టుకున్నావు. తవ్వి తీస్తే ఇలా జగన్మోహన్ రెడ్డికి తన కుటుంబ సంస్థలకి ప్రయోజనం కల్పించుకున్న వందలాది ఇష్యూస్ వెలుగులోకి వస్తాయి. అటువంటప్పుడు ఎందుకు ఇతని విషయంలో ఉదాసీనత ప్రదర్శించాల్సిన నష్టం ఉంది? ఉమ్, కాబట్టి ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయాలి. జగన్మోహన్ రెడ్డి విషయంలో ఇవాళ గనక మీరు చర్యలు తీసుకోకపోతే రేపటి రోజున ఇంకొక పాలకుడు వచ్చి రాష్ట్రాన్ని సగం నా కుటుంబానికి రాసేసుకుంటున్నా అని చెప్పని అవును. ఒక తీర్మానం పాస్ చేస్తాడు. దాన్ని కూడా ఆమోదిస్తారా? ఉమ్, అది కూడా నేరం కాదని చెప్పని పరిగణిస్తారా? ఇవాళ కళ్ళ ముందు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అరెస్ట్ అయిన దృష్టాంతం కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నప్పుడు ఉమ్, దాన్నే ఏ ముఖ్యమంత్రి తప్పు చేసినా వర్తింపజేయాలి తప్ప అది వెనకబడ్డ రాష్ట్రం, వాళ్ళు ట్రైబల్స్, వాళ్ళ విషయంలో మాత్రం చట్టాన్ని కఠినంగా వినియోగిస్తాం. జగన్మోహన్ రెడ్డి లాంటి మ్యాన్ పవర్, మజిల్ పవర్, మనీ పవర్ ఉన్న నాయకుల దగ్గరికి వచ్చేటప్పటికి ఉమ్, మేము చట్టపరంగా కొంత చూసి చూడనట్టు వెసులుబాట్లు కల్పిస్తామనంటే భారత రాజ్యాంగం ప్రసాదించిన చట్టం, న్యాయం అందరికీ సమానం అనే హక్కు ఉల్లంఘనకు గురవుతున్నట్టుగానే భావించాలి.